నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో విమర్శలు గుప్పించారు. భారతీయ వస్త్రాలపై 18% సుంకం విధిస్తూ అమెరికా పత్తిని వాడితేనే బంగ్లాదేశ్కు 0% సుంకం వర్తింపచేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తి రైతులు నాశనమవుతారని, లేకపోతే మన వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పణంగా పెట్టి మోదీ దేశ ప్రయోజనాలు లొంగిపోయి అమెరికాకు మన దేశాన్ని తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు. नमस्कार। हिंदुस्तान का टेक्सटाइल सेक्टर 5 करोड़ परिवारों को रोजगार देता है। नरेंद्र मोदी जी की जो यूएस डील है वो हिंदुस्तान के टेक्सटाइल सेक्टर को खत्म कर देगा, नष्ट कर देगा। ये बात नरेंद्र मोदी जानते हैं और पूरा हिंदुस्तान जानता है। मैंने पार्लियामेंट हाउस में समझाया कि बांग्लादेश को फ्री पास 0% टैक्स और हिंदुस्तान को 18% टैक्स। इसका नतीजा होगा कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री हिंदुस्तान की टेक्सटाइल इंडस्ट्री को खत्म कर देगी। Now what have you done? You have, the United States has reduced Bangladesh's tariff to 0. And our tariff is 18%. What do you expect our textile people to do? Their competitor is Bangladesh. If Bangladesh imports US cotton, they have 0% duty. Finished. Textile industry gone. नरेंद्र मोदी जी के एक मंत्री ने बोला कि अगर हम भी यूएस कॉटन इंपोर्ट करेंगे तो हमें भी वो फायदा मिलेगा। मगर सच्चाई है कि हमारा कॉटन बांग्लादेश जाता है, हमारा कॉटन हिंदुस्तान की टेक्सटाइल मिलों को चलाता है। तो अगर हमने बांग्लादेश का रास्ता चुना तो हमारे पूरे के पूरे कपास के किसान और कॉटन की इंडस्ट्री खत्म हो जाएगी, और अगर हमने नहीं चुना तो हमारी टेक्सटाइल की इंडस्ट्री खत्म हो जाएगी। ये सच्चाई है। पीयूष गोयल जी, झूठ मत बोलिए। इसलिए मैं इसको सरेंडर कहता हूं, क्योंकि ये डील या तो कपास के किसान को मारेगा या टेक्सटाइल इंडस्ट्री को मारेगा या फिर दोनों को उड़ा देगा। इनके मंत्री को यह भी नहीं मालूम कि बांग्लादेश अब हिंदुस्तान से कपास नहीं खरीदेगा और उन्होंने निर्णय ले लिया है कि वो यूएस से कॉटन इंपोर्ट करें। ये है यूएस डील, नरेंद्र मोदी जी की डील की सच्चाई। పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన తారకపురి లయన్స్ క్లబ్ సభ్యులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయకుడు వంటి పుణ్యక్షేత్రాల్లో యాత్ర సందర్శనలతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిల్లాల పవన్ కుమార్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన యాత్రలో తిరుపతిలో కూడా శ్రీ పద్మావతి అన్నసత్రం నందు అన్నదానం, వస్త్రదానం, పళ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు, వారి అన్నపూర్ణాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ పాపారావు నాయుడు మాట్లాడుతూ సభ్యులందరూ ఆహ్లాదకరంగా యాత్రలో పాల్గొని అటు భగవంతుని ఆశీర్వాదం పొందుతూ ఇటు చక్కని సేవా కార్యక్రమాలు చేసేందుకు గవర్నర్ దంపతులు సారథ్యం వహించిన వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులను తారకపూరి లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ లయనిజంలో ఒక భాగమైన మెంటల్ హెల్త్ జీవింగ్ కార్యక్రమంగా తిరుపతి యాత్ర, అక్కడ యాత్రికులకు ఆహారం పంపిణీ, కళ్యాణ మండపంలో వర్క్ చేసే 50 మంది వర్కర్స్ కి వస్త్రాలు, పళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కారణం భగవంతుని ఆశీర్వాదంతో పాటుగా లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలను తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల మనుషుల మధ్య చక్కని అనుబంధాలు ఏర్పడతాయని, అటు భక్తి, ముక్తి, ప్రశాంతత ఉంటుందని తెలిపారు. దాదాపు 40 మంది సభ్యులతో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ కుమార్, డిస్ట్రిక్ట్ పాస్ట్ సెక్రటరీ శ్రీహరి, తారకాపురి క్లబ్ డైరెక్టర్స్ వావిలాల వెంకట రమేష్, ఆకురాతి శ్రీనివాస్, బెజవాడ సూరి, వింజమూరి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ కె శ్యామల, లయన్స్ సభ్యులు పాలరాజు, రమేష్ గుప్తా, సంజయ్, గిద్ద ధనరాజు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, వానపల్లి సుబ్రహ్మణ్యం, వి నాగలక్ష్మి, జి విజయలక్ష్మి, బి సత్యశ్రీ, ఏ అన్నపూర్ణ, వి ప్రసన్న, ఎన్ అనుష, పి హేమ, వి గంగా తదితరులు పాల్గొన్నారు. అనేక సేవలతో పాటుగా ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసి మెంటల్ హెల్త్ కార్యక్రమాన్ని కూడా ఇందులో కవర్ చేస్తూ మేము శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరం విత్ గవర్నర్ గారు ఫ్యామిలీతో సహా అందరం కూడా తిరుమలలో ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుని అందరం కూడా అటు స్వామివారి దర్శనం, ఇటు సేవా కార్యక్రమాలతోటి తారకాపురి లయన్స్ క్లబ్ మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, అటు భక్తి, ముక్తి, పుణ్యం, పురుషార్థం అంటారు. ఆ విధంగా ఈరోజు అందరం కూడా ఇంత ఆహ్లాదకరంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నామంటే నేను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇది దైవ కృప అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లబ్ స్థాపించిన మొదటి సంవత్సరమే ఈరోజు జోన్ సోషల్గా మా క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది.
మొన్న హంగర్ రిలీఫ్ వీక్ సర్వీస్ వీక్ కూడా మా క్లబ్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ తరపున అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంత చక్కని అవార్డ్స్ తీసుకుంటూ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి ఈ రోజుల్లో ఒక దాదాపు 40 మంది ఇలా బ్రేక్ దర్శనం భగవంతుడి విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నామంటే అది నిజంగా తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలు, భగవంతుడి కృప అని తలుచుకుంటూ మరొక్కసారి సేవలతో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అందరికీ నమస్కారం. మన డిస్ట్రిక్ట్ 316 గ్యాగ్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ ఉమెన్ శ్రీమతి సరళాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు తణుకు శ్రీ తారకాపురి లయన్స్ సభ్యులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బయట దర్శనం చేసుకుని ఈ అందరికీ క్లబ్ల సభ్యులందరినీ కూడా ఒక రాటిపై నడిపిస్తూ ఆవిడ మనం ఏదైతే కాజెస్ చెప్తామో దానికి మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ అనుగుణంగా మనం మానసికంగా ఆహ్లాదపరచడానికి ఆవిడ సుమారుగా 2 రోజులు ఈ తిరుపతి, కాణిపాకం, కాళహస్తి పరిసర ప్రాంతాల్లో సభ్యులందరితో ఈ గుళ్ళో దర్శనాలు చేస్తూ ఆహ్లాదకరంగా ఉంటున్నారు. ఇది ఒక లీడర్షిప్ లో ఉన్నతమైన స్థానం ఎదగడానికి ఇది ఒక ఉదాహరణ. గత ఈ 31 మందిని తీసుకోవడానికి ఆవిడ 2 నెలల నుంచి చక్కగా ప్లాన్ చేసుకుని ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ప్రత్యేకించి ఈ రోజు ఆ దంపతులిద్దరికి కూడా రమేష్ గారికి, సరళాదేవి గారికి కూడా జిల్లా తరపున, పాలమూరు వారించిన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వివాహ వేడుకలు ఇలాగే ఈ స్వామి గారి సమక్షంలో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా వచ్చాయి అప్పుడు వేస్తారు. వాళ్ళ వావుల సరళాదేవి గారు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారండి. మొత్తం గ్రూప్ సభ్యులందరూ మరియు తారకాపురి లయన్స్ క్లబ్ మెంబర్ అందరూ ఇందులో పాల్గొన్నారు. ముంబైలోని ములుండ్ వెస్ట్ లో మెట్రో పిల్లర్ స్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. మొత్తం 4గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయానికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనాలకు తగినట్లుగా చేసిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలయ ప్రాంగణం చేరుకుని చేపట్టిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని, క్యూ లైన్లో ఉన్న వారికి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి భక్తునికి సంతృప్తికరమైన దర్శనం అందేలా దేవాదాయ, పోలీసు శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఒకేసారి భక్తులు పెద్ద ఎత్తున రావడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడడం వంటివి లేకుండా ఒక క్రమ పద్ధతిలో నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా సోమేశ్వర స్వామి, పార్వతీదేవి, అన్నపూర్ణమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సోంబాబు, రామకృష్ణ, వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి స్వామివార్ల ఆశీర్వాదం అందించారు. ఆలయం తరపున ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, సభ్యులు స్వామివారి చిత్రపటం, శేషవత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డి, సహాయక కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ ఆర్ రాంబాబు, సిఐ ఎం నాగరాజు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రిగాను, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేసిన యువ నాయకుడు సంజీవయ్య, ఆయన జీవితం నీతి నిజాయితీలకు నిలువుటద్దమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మాధవి, బోధనేతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రమా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమానికి బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివుని దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల హృదయాల్లో శివభక్తిని పెంచే విధంగా కృషి చేస్తున్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి కృషిని సోమేశ్వరరావు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులోని ముస్లిం నాయకులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డే రఘురాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఇబ్బందుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు వడ్డే రఘురాం నాయుడు ముస్లింల ఖబరిస్తాన్లో మెరక చేయడానికి 2 లక్షల వరకు రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బోడి దుర్గాప్రసాద్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ గుండుమోగుల నాగు, కలిశెట్టి తాతారావు, మాజీ డైరెక్టర్ గొర్రె శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టాలని, మందుల ధరలు తగ్గించాలని, ప్రజారోగ్యం పరిరక్షించాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం ఉపసంహరించుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మెడికల్, ఫార్మా మాఫియాపై యుద్ధం ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం, వైద్య విద్యను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రజారోగ్యానికి పాలకులు జవాబుదారీతనంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, రాజ్యాంగ హక్కు అని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించి పీపీపీ విధానంలో నిర్వహిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని అందకుండా చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. నాసిరక మందులు అమ్మకాలు నిలువరించి జనరిక్ మందులను ప్రోత్సహించాలని, మందుల అధిక ధరలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, బి స్వర్ణకుమారి, ఎస్కే షకీల, ఏ రామకృష్ణ, పూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మెడికల్ మాఫియా అండ్ ఫార్మర్స్ కంపెనీలపై యుద్ధం చేయడానికి సిపిఐ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజున సామాన్య మానవుడు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకునే పరిస్థితి లేదు. మరి కార్పొరేట్ ఆసుపత్రులు, మరి నకిలీ మెడికల్ మందులు, మరి మాఫియా చాలా విచ్చలవిడిగా సాగుతూ ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ ఆసుపత్రులను వెంటనే ఈ ఉన్నత అధికారులు తనిఖీ చేసి వాటి అన్యాయాలని అరికట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ఇంతవరకు జనరిక్ మందులు కూడా ఈరోజు అధిక ధరలుగా అమ్మే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో సామాన్య మానవుడు వెళ్తే ముందు ఓపీ 500 ఓపీ చీటీ తీసుకొని వెళ్ళకుండా డాక్టర్ ఏం చెప్తాడంటే ఈ టెస్టులో పనికిరాని టెస్టులన్నీ చేస్తారు. ఇవాళ
పూర్వం డాక్టర్లు చెయ్యి చూసి నాడి పట్టుకొని కంప్లైంట్ ఏంటో చెప్పగలిగే పరిస్థితి ఆ రోజులో ఉండేది. ఈ రోజున లోనకి వెళ్ళడం పాపం బెడ్ టెస్ట్ అని, షుగర్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని రకరకాల టెస్టులతో జనాలను వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమంగా దోపిడీ చేసే పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాలు స్పందించి ఈ ఉన్నతాధికారులు ఈ మెడికల్ మాఫియాను రద్దు చేయాలని చెప్పేసి, వీటి మీద విచారణ జరపాలని చెప్పేసి, సామాన్య మానవుడికి రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. అంతేకాదు నేటి సమాజం మనిషిని దోచుకోవడం, మానవత్వపు విలువలను హరించుకుంటూ బతుకుతున్నటువంటి అన్ని రంగాలలో మాఫియా తయారయ్యింది. ఆ మాఫియాలకి పెద్దన్నగా మన మెడికల్ మాఫియా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాఫియా 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 అన్ని రంగాల్లో మాఫియా, మాఫియాలకే పెద్ద అన్నగా పెరిగిపోయిరా మెడికల్ మాఫియా. మాఫియా 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 అన్ని రంగాల్లో మాఫియా, మాఫియాలకే పెద్ద అన్నగా పెరిగిపోయిరా మెడికల్ మాఫియా. లక్షల్లోన ఒకరికి 2 గ్యాలీలీటరు వ్యాధి ఉందని, అయోడిను లోపముందని కెమికల్ వ్యర్థాలు ఉప్పుగా మార్చి నేచర్ నుండి దూరం చేసే లక్షణమైన కళ్ళు ఉప్పుని నిజం తెలియని నేటి తరంలో సాల్ట్ ప్యాకెటే గొప్పగా చేర్చి, చిన్న పెద్ద తేడా లేక బీపీ బాగా పెరుగుతూ ఉన్న మెదడుకు గుండెకు రక్తం చేరక ఊపిరి అందక ఆవేశమొస్తే ఆసుపత్రికి పరుగులు పెడితే ఆపరేషను చేయాలంటారు. టెస్టులు ఎన్నో చేసి పెడతారు, గుండెలు కొవ్వు చేరిందంటారు. స్టంటులు వేసి తీరాలంటారు, చేతి నరాలను చావ పొడుస్తారు. కాదు లేదు నువ్వు సస్తావంటారు, ఓపిని సర్జరీ చేయాలంటారు. మెడికల్ మాఫియా ఏలుతున్నది, మానవ దేహం మొగ్గుతున్నది. పాలన చేసే పెద్దలు కలిసి పంపకాలలో తేలుతూ ఉంది మాఫియా మాఫియా మాఫియా. అయోధ్య నుండి తీసుకురాబడుతున్న 14 క్యారెట్ల రామోచి కోపందం యొక్క అద్భుతమైన బంగారు విగ్రహం కనక మహాలక్ష్మీదేవిని ఆలయానికి చేరుకుంది. శ్రీరాముని 11 సంవత్సరాల వనవాసానికి చిహ్నంగా ఉన్న ధనస్వాన్ని రాబోయే సంవత్సరం కర్ణనారదు ఉత్సవం కోసం నైపుణ్యం మరియు ప్రతిభతో అలంకరిస్తున్నారు. ప్రముఖ దిధాధిపతులు పూజించిన కలుగపాట మరియు చల్ల శ్రీనివాసరావు శక్తి గారు యొక్క ప్రముఖులు మనకు సమర్పించిన రామోచి యొక్క బంగారు రామపాదకుల వంటి ఒక ప్రత్యేకమైన అవకాశం. దీపారాధన దీపారాధన దగ్గర 2 అక్షంతలు కూడేయండి. మాయ్ అక్షంతలు 2 దీపారాధన దగ్గర 2 పుష్పాలు పెట్టండి. రామచంద్ర స్వామి నమో నమః, దీపరాజాయ నమో నమః. రామచంద్ర స్వామి దీపారాధన విశ్వ్యావిదత మాత్వా సేనావత్వతేర్మా సువర్ణో మాత్వా విదత సమాన్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనకి మా సోదర సమానులైనటువంటి పేర్చర్ మురళీకృష్ణరాజు గారు అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆ కళ్యాణరామని కోదండం, అలాగే బంగారు పాదుకులు,
కళ్యాణరామోత్సవ విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు అనుమతించారు. వాళ్ళ అనుమతి ప్రకారం ఇక్కడికి 4 రోజులు ఇక్కడ ఉంచడానికి మేము నిర్ణయం తీసుకున్నాము గురుగారితో. ఈ పాదుకుల యొక్క విశిష్టత ఏంటంటే, ఆ పాదుకులు ఒక్కొక్క పాదుకి అర కేజీ బంగారం, ఒక అర కేజీ బంగారం వెచ్చించారు. రెండు పాదుకులు కలిపి కేజీ బంగారం వెచ్చించారు. ధనుష్కి 2 కేజీలు బంగారం వెచ్చించారు. అలాగే విగ్రహానికి కూడా 1 కేజీ బంగారం వెచ్చించారు. ఈ పాదుకుల విశిష్టత అవేంటంటే, మహానుభావులు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు అయోధ్య వాస్తువులు రామేశ్వరం నుంచి అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లలో పాదయాత్ర చేసి అక్కడ సమర్పించినటువంటి పాదాలు అవండి. ఆ పాదుకులో భక్తులు దర్శనార్థం ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఆ పాదుకుల్లోని 52 పీఠాధిపతులసే అత్యంత వైభవంగా చక్కగా పూజ చేసిన పాదుకులు అండి. ఆ పాదుకులు కనుక మీరు దర్శనం చేసుకుంటే సర్వరోగ నివారణ, రుగ్మతులు, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ 17వ తారీఖు వరకు ఈ గుడంలోనే ఉంటాయి, వివిధ దేవాలయాల్లోనే. మీకు ఎవరికైనా ఏదైనా దర్శనానికి కానీ మిగతా విషయాలు కానీ కావాలంటే మన పేర్చాల మురళీ కృష్ణరాజు గారు ఉన్నారు ఇక్కడ, ఆయన సంప్రదించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేసి ఆ కళ్యాణరాముని, కోదండరాముని అనుగ్రహాన్ని పొందగలరని ఈ సభాముఖంగా ఈ భక్తుల ముందు, ఇక్కడికి వచ్చినట్టు అందరి ముందు కూడా తెలియపరుచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిర్మితమవుతున్న శ్రీ కోదండరామస్వామి విగ్రహానికి మరి ప్రతిష్ఠించినటువంటి స్వర్ణ ధనుసుని మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పలు దేవాలయాల్లో భక్తుల దర్శనార్థం ప్రదర్శనకి ఇక్కడికి గురుగారు చల్లా శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి టూర్ కోఆర్డినేటర్ నడింపల్లి బంగారాజు గారు తదితర సభ్యులు కోఆర్డినేటర్లో ఈ రోజున తాడేపల్లిగూడెంకి తీసుకురావడం జరిగింది. మరి ఎంతో మహత్తు కలిగినటువంటి శ్రీరాముడి పాదుకులు ప్రజల దర్శనార్థం ఈ రోజున మనం శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రజల దర్శనార్థం మనం ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఆ పాదుకుల్ని, శ్రీరాముడి స్వర్ణదర్శిని దర్శించి స్వామివారికి కృపకి పాత్రలు అవ్వాలని, రామనామం వాడవాడలా ఉండాలనే తలంపుతో ఎన్నో కష్టాలు గూర్చి మా గురుగారు శ్రీనివాస శాస్త్రి గారు మరి వీళ్ళని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ టూర్లో ఎన్నో కష్టాలు పడి ఈ భారతదేశం అంతా కూడా స్వామివారి ఈ గాంధీవాన్ని, కోదండాన్ని తీసుకురావాలనే ఆలోచనతో అయోధ్య వెళ్లి దర్శించలేని వారి అందరికీ కూడా మరి ఇక్కడ దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో మరి మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకంగా రావడం. అదేవిధంగా మా కోరికను మన్నించి తాడేపల్లిగూడెంలో సుమారుగా 6 దేవాలయాల్లో మంగళవారం సాయంత్రం వరకు కూడా మనం ఇక్కడ అడగడం, అడిగిన తడువునే వారు ఒప్పుకోవడం జరిగింది. ముందుగా మా అందరి తరఫున, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా భక్తుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.